ఇష్టమని మటను, చికెన్ ఫ్రై, పన్నీరు అన్నీ. జీడిపప్పు అంటే చాలా ఇష్టం. పొద్దున్నే లేచి బ్రష్ కూడా చేయకుండా జీడిపప్పులు తింటాడు. ఈరోజు అయితే మా వారిది 5వ సంవత్సరం చేస్తున్నాము. మాకు దూరం 5 సంవత్సరాలు అయింది. తనకిష్టమైన వంటలన్నీ చేశాను. ఇష్టమని మటను, చికెన్ ఫ్రై, పన్నీరు అన్నీ. జీడిపప్పు అంటే చాలా ఇష్టం. పొద్దున్నే లేచి బ్రష్ కూడా చేయకుండా జీడిపప్పులు తింటాడు. తను లేని లోటు ఊహించుకోవటానికి చాలా కష్టంగా ఉంది. ఎన్నో బాధలు చూసాము, మాటలు పడ్డాము. తను ఉన్నప్పుడు అన్నీ బాగున్నాయి. తను దూరమైనాకే మనుషులేంటి, ఎవరు ఎలా ఉంటారో అని అన్నీ అర్థమవుతుంది మాకు. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, ఏది లేనప్పుడు ఎవరు ఉండరని బాగా అర్థమైంది మాకు. తను దూరమైనాక మనకంటూ ఒక తోడు ఉండాలి, మనల్ని దగ్గరికి తీసుకునే వాళ్ళు ఉండాలి. అది నా పుట్టిల్లు నాకు ఎప్పుడు తోడుగా ఉంటుంది, నాకు అండగా నిలబడి ఉంది. ఇప్పటి వరకు కూడా నేను ఇలా మాట్లాడుతున్నాను మీ అందరితోటి అంటే అది నా పుట్టింటి వాళ్ళు నాకున్న అండతోటే. వాళ్ళంటూ లేకుంటే అసలు మేము ఏమయ్యే వాళ్ళమో కూడా మాకే తెలియదు. నా వల్ల వాళ్ళు ఎన్నో మాటలు పడుతున్నారు అందరితోటి, అయినా కూడా మాటలు పట్టించుకోకుండా మమ్మల్ని దగ్గరికి తీసుకొని మాకు అండగా నిలబడి ఉన్నారు నా పుట్టింటి వాళ్ళు. ఎంతమందికి దొరుకుతుందండి పుట్టిల్లు అండగా నిలబడటం? ఏ జన్మలోనూ పుణ్యం చేసుకున్నాను కాబట్టి నా పుట్టిల్లు నాకు అండగా నిలబడి ఉంది. ప్రతి కష్టంలోనూ సుఖంలో అన్నిట్లోనూ నాకు తోడుగా ఉంది నా పుట్టిల్లు. ఆయన దూరం అయినప్పటి నుంచి నాకు మా అక్కలు, మా తమ్ముళ్ళు నాకు చాలా సపోర్ట్గా నిలబడ్డారు. నన్ను, నా పిల్లల్ని చాలా బాగా చూసుకొని దగ్గరికి తీసుకున్నారు. మా పెద్ద తమ్ముడు నాకు చాలా తోడుగా నిలబడ్డాడు. నాకు ఆయన అంటూ లేకుంటే ఎలా ఉండేవాళ్ళమో కూడా తెలియదు మాకు. మా పెద్ద తమ్ముడు మాకు చాలా సాయం చేశాడు. మా అక్కలు, మా తమ్ముళ్ళు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటారు నాకు. దేనికైనా సరే నువ్వు భయపడకు, మేమున్నాం నీకు తోడుగా. ఆయన లేడు అని నువ్వు ఏ రోజు బాధపడకు, మేమందరం నీకు తోడుగా ఉన్నాము అనే ధైర్యంతో ఇచ్చారు కాబట్టి నేను ఇంకా ఇలా మీ అందరితోటి మాట్లాడగలుగుతున్నాను. లేదంటే ఏమైపోయో దాన్ని కూడా తెలియదు. అతనేవాడు తోడు లేకుంటే ఆ ఇల్లు ఎంత కష్టంగా ఉంటుందో అది భరించే వాళ్ళకే తెలుస్తుంది. కానీ పక్కన ఉన్న వాళ్ళు అలా అనుకోరు కదా, మనం ఏదో సుఖపడిపోతున్నామని మాట్లాడేస్తారు. అది చాలా తప్పు. ఆ బాధ ఎలా ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నా పుట్టిల్లు నా వల్ల మా అత్తతోటి రోజు మాటలు పడుతూనే ఉన్నారు కూడా. అవన్నీ కూడా వాళ్ళు పట్టించుకోకుండా మాకు అండగా నిలబడి ఉన్నారు. ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం, లేనప్పుడు అన్ని బాధలు, కష్టాలు, మాటలు, చీదిరింపులు అన్నీ చాలా చూసాము, ఇంకా చూస్తూనే ఉన్నాము. అవి కూడా భర్త లేని ఆడవాళ్ళంటే చాలామందికి చులకన భావంతో చూస్తారు. దేనికైనా సరే చులకనగా మాట్లాడతారు. బతకాలంటే డబ్బన్నా ఉండాలి చేతి నిండా, లేదంటే అండగా నిలబడే భర్త అన్నా ఉండాలి. ఈ రెండు లేకపోతే సమాజంలో ఆడవాళ్ళకి విలువ, మర్యాద అనేది అస్సలు ఉండదు. తను లేడు అన్న బాధ కన్నా ఈ చుట్టుపక్కల నుంచి వచ్చే మాటలకే చాలా కష్టం అనిపిస్తుంది మనసుకి. భర్త లేని ఆడవాళ్ళు ఎంత బాధపడతారు అది వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఆ ఇల్లు ఉండటానికి ఉంటాము మనుషులు అంతే. మా పిల్లలైతే నాకు చాలా సపోర్ట్గా ఉంటారు, చాలా బాగా చూసుకుంటారు. ఆయన లేను లోటు తెలియకూడదని నేను వాళ్ళని చూసుకోవాలి, కానీ వాళ్ళే నన్ను చూసుకుంటారు. అంత బాగా చూసుకుంటారు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా ఈ మాటల వల్ల నుంచి నా మైండ్ డైవర్ట్ చేసుకోవాలన్న దానికోసమే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాను. దాన్ని వీడియోలు తీసుకోవటంలో, ఎడిటింగ్ చేసుకోవటంలో టైం అంతా గడిచిపోతుంది. ఎలాంటి ఆలోచనలు మైండ్లోకి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. నా పిల్లలకి నా అవసరం చాలా ఉంది. ఆ మాటల వల్ల నేను ఏదన్నా అయితే నా పిల్లల పరిస్థితి ఏంటి అన్న ఆలోచన యూట్యూబ్ పుట్టింటికి తీసుకెళ్ళింది. అక్కడ మనకి అన్న తమ్ముళ్ళని, అక్క చెల్లెలని, తల్లిదండ్రులను, మరో పుట్టిల్లు మనకి అది.
మా బావ అక్క ఎప్పుడు నాకు తోడుగా ఉంటారు. కష్టంలో అయినా ఏదైనా సరే అందరూ నాకు తోడుగా ఉంటారు. ఒక చిన్న పిల్లని చూసుకున్నట్టు చూసుకుంటారు. మా బావ అంటే అన్నతో సమానం. మా తమ్ముళ్ళు ఎలాగో మా బావ కూడా నాకు అంతే అన్నలాగా. ఏ కష్టం ఉన్నా మాట్లాడతారు, అన్నీ చేస్తారు. మాకు అన్నలాగా అన్నిటికీ తోడుగా ఉంటారు. అలా బిడ్డలాగా చూసుకుంటారు. ఎందుకు ఈరోజు అన్నీ మీకు షేర్ చేసుకోవాలని ఉంది మనసులో బాధ. ఎవరికి చెప్పుకోలేను నా బాధని. చెప్పుకుంటున్నా వాళ్ళు బాధపడతారు అని ఏది కూడా తొందరగా బయటికి చెప్పుకోను. మక్కలు నాకు ఫ్రెండ్స్ వాళ్ళే, అన్నీ వాళ్ళే. నాకు బయట అంటూ ఫ్రెండ్స్ ఎవరు లేరు. నేను ఎవరి దగ్గరికి కూడా వెళ్ళను. మేము తిట్టుకున్నా కొట్టుకున్నా మీ ముగ్గురు అక్క చెల్లెళ్ళు మేము చేసుకుంటాము. ఏదైనా సరే కొంతసేపు కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, మళ్ళీ మామూలే, మళ్ళీ కలిసిపోతాము. లేకంగానే ఫోన్లు చేసుకుంటాము, మాట్లాడుకుంటాము. అవన్నీ ఉండబట్టి నేను ఇంకా ధైర్యంగా నా పిల్లల్ని చూసుకోగలుగుతున్నాను. ఇవన్నీ ఇష్టమని ఇవన్నీ చేసుకున్నాను. మా వాళ్ళందరూ వచ్చారు ఆయన కోసమనే. మా చిన్న తమ్ముడు మా ఆయన చాలా బాగుంటారు. సొంతం అన్నతమ్ముల్లాగా ఉంటారు. ఎప్పుడు మా ఆయన ఎప్పుడు ఒకటే దగ్గర ఉండేవాళ్ళు. ఎప్పుడు చిన్న బాబు మరిది అంటే ప్రాణం. ఇద్దరు తోడుగా ఉండేవాళ్ళు. నాతో అన్న మా తమ్ముడితోటే ఎక్కువ రోజులు గడిపాడు. మా మరదలు కూడా అన్నిటికీ తోడుగా సపోర్ట్గా ఉంటుంది. మరదలు ఆడబిడ్డ అని అలాగేముండము. అక్క చెల్లిలాగా కలిసిమెలిసే ఉంటాము. దేంట్లో అయినా సరే అందరం కలిసిమెలిసే ఉంటాం మేము. మా మరదల మీద మేము పెత్తనం చేయాలనుకోము, ఆమె మా మీద పెత్తనం చేయాలనుకోదు. అక్క చెల్లిలాగా సొంతము అలాగే ఉంటాము మేమందరమే. మా ఇద్దరక్క పిల్లలు కూడా నన్ను ఒక చిన్న పిల్లలాగే చూసుకుంటారు. వాళ్ళతో సమానంగానే వాళ్ళు బయటికి వెళ్ళినా నన్ను తీసుకెళ్తారు. ఏదైనా కావాలి అని నేను మామూలుగా అడిగినా సరే నాకు తెచ్చి ఇచ్చేస్తారు. ఇంకా నా జీవితంలో చాలా జరిగినాయి. ఫస్ట్ టైం నా ఇంట్లో విషయాలు మిమ్మల్ని నా అక్క చెల్లెళ్ళలాగా అన్నదమ్ముల్లాగా అనుకొని మీతోటి నేను ఫస్ట్ టైం చెప్పుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా నేను ఎవరికి చెప్పుకోలేదు. ఇవన్నీ కూడా మా అక్కలకి కూడా నేను చెప్పుకోలేదు. ఇవన్నీ కూడా వాళ్ళకి ఫస్ట్ టైం ఈ వీడియో చూసి వాళ్ళు కూడా నా మనసులో ఉన్న ఈ మాటలు కూడా నేను ఎప్పుడు వాళ్ళకి చెప్పలేదు. ఇప్పుడే వాళ్ళు కూడా వింటారు మీతో పాటే నా మనసులో ఉన్న బాధలు, మాటలు, వాళ్ళ మీద ఉన్న అభిమానము అవన్నీ కూడా. ముఖ్యంగా మా పెద్ద తమ్ముడికైతే ఎంత కృతజ్ఞత చెప్పినా కూడా తక్కువే. 5 నిమిషాలు అయితే మౌనం పాటించాము మా వారి కోసమని. అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఇళ్ళల్లో కూడా ఎవరైనా విడోలు ఉంటే వాళ్ళని బాధ పెట్టకండి. వాళ్ళు చాలా బాధపడతారు. అది మీకు కనిపించదు బయటికి, కానీ వాళ్ళు లోపల చాలా బాధపడతారు. ఎందుకంటే అనుభవిస్తున్నాను కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు నాకు. సరే అండి, బాయ్. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి మీకు వీడియో నచ్చితే. ఈ బాధల వల్ల నేను వీడియోస్ ఎడిటింగ్ చేసుకోలేకపోతున్నాను, తీయలేకపోతున్నాను. చాలా ఇబ్బందిగా ఉంది. కొన్ని ప్రాబ్లమ్స్లో కూడా ఉన్నాను. వాటి వల్ల వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి. సారీ అండి.